నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మందులు వాడుతున్నారు. కానీ చాలామంది అసలు ఈ థైరాయిడ్ మందులు అనేవి ఎలా వాడాలి, అంటే దీనికి వాడేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, నేను వాడుతున్నా కూడా నాకు థైరాయిడ్ తగ్గట్లేదు అని చెప్పి రిపీటెడ్గా రెగ్యులర్గా ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చాలా మట్టుకు థైరాయిడ్ తగ్గట్లేదు అండ్ మందులు ఎలా వాడాలి అంటే చాలామంది చాలా తప్పులు చేస్తున్నారు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు. దానివల్ల వాళ్ళకి థైరాయిడ్ అనేది తగ్గట్లేదు. అవన్నీ మనం ఈరోజు జనరల్గా డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా థైరాయిడ్ అనేది తగ్గకపోవడానికి కారణం ఇర్రెగ్యులర్ మెడిసిన్ అనమాట. వాళ్ళు సరిగా మెడిసిన్ వాడరు. అంటే లైక్ 2 రోజులు మర్చిపోవడం, 3 రోజులు మర్చిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, లేదా చాలామంది ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్స్ ఆపేసి ఏవో హోమియోపతి బయట మెడిసిన్ తీసుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడ్కి అయోడిన్ కానీ, హైపర్ థైరాయిడ్కి కార్బిమజోల్ ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా వాడకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మానేస్తారు. మానేసి 1 మంత్ తర్వాత బ్లడ్ టెస్ట్ చెక్ చేయించుకుంటారు. తర్వాత ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గానే ఉంది అని చెప్పి కంప్లీట్ బంద్ చేసేస్తారు అనమాట. ఎప్పుడైనా ఇవి హార్మోన్ ట్యాబ్లెట్స్ అన్నమాట. మనం ఆపేసిన 6 వారాల తర్వాత కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అంటే ఒకటేసారి పెరగదు. అంటే ట్యాబ్లెట్స్ మనం 1 మంత్ ఆపేసినా కూడా పెరగాలని రూల్ ఏం లేదు. కొంచెం కొంచెంగా పెరుగుతుంది. అంటే 6 వారాల తర్వాత 1.1 mgdl, 2 mgdl మెల్లగా పెరుగుతుంది. అంటే 6 months గ్యాప్లో ఒక 5 to 10 mgdl వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ట్యాబ్లెట్ ఆపేసినంత మాత్రాన పెరగాలని లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ ట్యాబ్లెట్స్ని ఏం చేస్తూ ఉంటారంటే మార్నింగ్ గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుని థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం, లేదా ఎందుకంటే థైరాయిడ్ ఉండే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒబిసిటీ వల్ల బీపీ ఉండే అవకాశం ఉంటుంది, షుగర్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే తినకముందు కొన్ని ట్యాబ్లెట్స్, షుగర్ బీపీ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అన్నీ కలిపి వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది హార్మోన్ ట్యాబ్లెట్ కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది లేచిన వెంటనే వేసుకోండి. మీరు బ్రష్ చేసినా పర్లేదు, బ్రష్ చేయకపోయినా పర్లేదు, లేచిన వెంటనే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. వేసుకున్న అర్ధగంట అంటే హాఫ్ అన్ అవర్ ఏ ట్యాబ్లెట్ తీసుకోకూడదు. బీపీ అవ్వచ్చు, గ్యాస్ ట్యాబ్లెట్ అవ్వచ్చు, షుగర్ ట్యాబ్లెట్ అవ్వచ్చు. ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ ఉంది, హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి. బీపీ ట్యాబ్లెట్ హాఫ్ అన్ అవర్ తర్వాత వేసుకోవచ్చు ఒకవేళ షుగర్ ఉంటే. సో ఇలా ఉంటుంది. కానీ థైరాయిడ్కి అలా కాదు, ఇది ఎంప్టీ స్టమక్లో వేసుకోవాలి. వాటర్ తప్ప ఇంకేం తీసుకోకూడదు. కాఫీ, టీ లేదా మిల్క్ తీసుకొని వేసుకోవడం ఇలాంటివన్నీ కంప్లీట్ అవాయిడ్ చేయండి. లెగ్సిన వెంటనే వేసుకోవాలి. అప్పుడే ఈ ట్యాబ్లెట్ యొక్క ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్తో కానీ, ఐరన్ ట్యాబ్లెట్తో కానీ, గ్యాస్ ట్యాబ్లెట్తో కానీ, ఈ 3 ట్యాబ్లెట్స్తో ఎప్పుడు కూడా కలిపి వేసుకోకూడదు. అంటే మినిమం 1 hour గ్యాప్ ఉండాలి. ఎందువల్ల అంటే గ్యాస్ ట్యాబ్లెట్ కానీ, ఈ ట్యాబ్లెట్ హార్మోన్ పిల్ కాబట్టి అబ్జర్ప్షన్, అంటే మన గట్ అబ్జర్ప్షన్ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ అవ్వనీయదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 mcg ట్యాబ్లెట్ వాడారనుకోండి, ఈ ట్యాబ్లెట్లు వాడి మీరు తీసుకుంటే ఒక 70 mcg వాడినట్టు. అంటే 100 నుంచి దాని ట్యాబ్లెట్ యొక్క పవర్ 70కి పడిపోయినట్టు. అంటే 100% నుంచి 70%కి పడిపోయినట్టు. సో ఈ ట్యాబ్లెట్స్ అయితే మ్యాక్సిమం లేకుండా చూసుకోవాలి. ఇంకోటి ఎండలో, లైక్ మనం కిటికీల దగ్గర ఇక్కడ పెడుతూ ఉంటాం ట్యాబ్లెట్స్, ఎండపడి కూడా దాన్ని ఎఫిషియన్సీ కానీ ఎఫికసీ కానీ తగ్గిపోతుంది. అప్పుడు కూడా మనం 100 mcg వేస్తే మనం 75 mcgగా పనిచేసింది. సో ఇది ఎప్పుడు కూడా కొంచెం, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ కొంచెం ఎండ లేని చోట మనం పెట్టుకుంటే మంచిది. ఇంకొకటి, ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్గా మనం జనరల్గా వాడుతూ ఉంటాం కదా, కానీ ప్రెగ్నెన్సీలో ఈ ట్యాబ్లెట్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడ్లో కార్బిమజోల్ వాడతాం ప్రెగ్నెన్సీ టైంలో. కానీ ఒకసారి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక కార్బిమజోల్ అనేది కాంట్రా ఇండికేటెడ్. ఎందుకంటే బేబీకి ఖచ్చితంగా కార్బిమజోల్, అంటే ఇది నియోమెర్కజోల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, బేబీకి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫీటల్ అనామలీస్, అంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, బాడీ డెవలప్మెంట్కి ఇది ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే మనం ప్రెగ్నెన్సీ టైంలో ట్యాబ్లెట్స్ మార్చుకోవాలి. మెయిన్గా హైపర్ థైరాయిడ్కి ఏం చేస్తాం, హైపర్ థైరాయిడ్ కార్బిమజోల్ బదులు ప్రొపైల్ థైయోరాసిల్ వాడతాం ఫస్ట్ 3 months. కానీ హైపోథైరాయిడ్లో ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో డోస్ పెంచుతాం. ట్యాబ్లెట్ ఈ థైరోనార్మ్, ఈ అయోడిన్ ట్యాబ్లెట్ ఏదైతే ఉందో అది డోస్ పెంచాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మినిమం 3 లోపల TSH లెవెల్స్ 3 లోపల ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి ట్యాబ్లెట్ డోస్ పెంచుతాం. సో
సో ఇవన్నీ కూడా మనం ఈ జాగ్రత్తలన్నీ కూడా మనం తీసుకోవాలి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే చేతి మీద వేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఇది హార్మోన్ ట్యాబ్లెట్స్ కాబట్టి చేతి మీద, అంటే చేతులు కడుక్కొని వాటర్ ఉండడం వల్ల చేతి మీద వేసుకొని తీసుకోవడం దాని ఎఫికసీ పోతుంది. ఎప్పుడు కూడా ట్యాబ్లెట్ డైరెక్ట్గా వేసుకుంటే మంచిది. చేతి మీద వాటర్తో కడుక్కున్న చేతులు తీసుకొని నోట్లో వేసుకొని దానివల్ల కూడా దాని ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో ఈ జాగ్రత్తలన్నీ మీరు ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.